గురుగారు, శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ఆయన అష్టభార్యలు ఏమయ్యారు? ఇది కూడా భాగవతంలోను భారతంలోనూ మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ బోయవాడు యొక్క ఆ బాణపు దెబ్బ చేత ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు. అంటే ఆయన కల్పించుకున్నది, ఆయన మహానుభావుడు, లీలామానుష విగ్రహుడు. ఆయన అసలు ఎవరు పంపించగలరు? ఆయన ఈ లోకంలో అవతారం చాలించాలి అనుకున్నారు. అందుకే తనతో పాటు ఉన్నటువంటి యాదవులందరిలో కూడా ఒక ముసలం పుట్టించేశాడు. వాళ్ళందరూ ఒకరినొకరు పొడుచుకునేటట్టు చేశాడు. వాళ్ళందరినీ పంపించేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా సెలవు తీసుకున్నాడు. ఒక బోయేవాడు ఈ చెట్లు చాటున, ఆ కొమ్మల చాటున ఉండి ఏదో కాలు ఇలా ఆడిస్తూ ఉంటే ఏదో పక్షి తిరుగుతున్నట్టుగా బోయేవాడికి కనిపించి వేశాడు, సెలవు తీసుకున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి కథే. అయితే యాదవుల్ని పంపించినటువంటి శ్రీకృష్ణుడు భార్యల్ని మాత్రం లోకంలో ఉండగానే తను సెలవు తీసుకున్నాడు. ఇది భాగవతం భారతంలో మనకు కనిపిస్తుంది. ఏమిట్రా ఇది అనిపిస్తుంది మనకి. ఈ శ్రీకృష్ణ నిర్యాణ వార్త తెలిసిన తరువాత అప్పట్లో ఆయన యందు చాలా ఇష్టం కలిగినటువంటి అష్టభార్యల్లో కొంతమంది సతీ సహగమనం లాంటిది చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చేయాలమ్మా, ఇది దురాచారం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అంటే సతీ సహగమనం అంటే అక్కడ ఆచారం ఎందుకు, అక్కడ అప్పుడు ఎందుకు ఏర్పడిందో చెప్తున్నాను నేను. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉండేది. అంటే కృష్ణుడు నిర్యాణం చెందాడు, ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు అన్న వెంటనే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అది సతీ సాగమనం. పతీ సాగమనం, సతీ సాగమనం. అంటే భార్యాభర్తల్లో ఒకరు లేరు అంటే రెండో వాళ్ళు కూడా ప్రాణాలు ఉండకూడదు. వాళ్ళు నిజమైనటువంటి భార్యాభర్తలు ఆనాటి రోజుల్లో. ఆ రకంగా ఈ అష్టభార్యల్లో రుక్మిణి మొదలైనటువంటి వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సతీ సహగమనం చేశారు. అంటే ఆయన ప్రాణాలతో పాటు వీళ్ళు కూడా వదిలేసేసారు. కొంతమంది అర్జునుడు రక్షించడానికి వచ్చాడు. మన సారథి మన సచివుడు అని చెప్పి భాగవతంలో చాలా దీనావస్థగా వర్ణిస్తాడు. ధర్మరాజు గారి దగ్గర పాపం అర్జునుడు చెప్తూ ఇలా కృష్ణుడు వెళ్ళిపోయాట, ఒక్కసారి వాళ్ళ యొక్క అంతఃపుర కాంతల పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని రక్షించి మన దగ్గరికి తీసుకొని వస్తాను అని అర్జునుడు బయలుదేరతాడు. ఎంత కలియుగ ప్రభావం అంటే భగవానుడు లోకానికి ఓ సందేశం ఇవ్వదలుచుకున్నాడు. కృష్ణ భగవానుడు అర్జునుడు ఆ మిగిలినటువంటి ఆ అష్టభార్యలే కదా, 16,000 మంది కూడా ఈయనకు ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ కూడా, అంటే ఆ సతీ సాగమనం చేయగా మిగిలినటువంటి వాళ్ళని, ఆ అష్టభార్యలో కొంతమందిని, ఆ 16,000 మందిని తీసుకొని వస్తూ ఉండగా దారిలో దొంగలు అడ్డగిస్తారు. దొంగలు అడ్డగిస్తే అర్జునుడికి అప్పటిదాకా గాంధీవం ఉంది కదా, నేను తిరుగులేనటువంటి సవ్యసాచిని అనుకుంటాడు కదా ఆయన. కుడి చేత్తోటి ఎడమ చేత్తోటి నేను బాణాలు వేయగలను అనుకుంటాడు కదా. అంత అర్జునుడు కూడా ఆ దొంగల ముందు ఓడిపోతాడు. ఇది భాగవతంలో భారతంలో స్పష్టంగా చెప్పారమ్మా ఈ విషయం. ఎందుకనంటే దైవశక్తి గొప్పది. ఇక్కడ నిరూపణ దానికోసం. అర్జునుడు అంతమందిని జయించగలిగాడు అని అంటే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో జయించాడు. శ్రీకృష్ణుడి యొక్క శక్తి ఎప్పుడైతే సెలవు తీసుకుందో అర్జునుడి గాంధీవం కూడా పనిచేయటం మానేసింది. దొంగలు కొంతమందిని వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు, కొంతమంది కొండలపై నుంచి దూకేస్తారు, కొంతమంది ఏమో అడవుల్లో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతారు. నిజంగా ఆ భార్యల పరిస్థితి అమ్మ 16,000 మంది ఈ రకంగా ఉంటుంది. మొత్తానికి ఎవరిని కూడా రక్షించలేకపోతాడు అర్జునుడు. ఎందుకనంటే కృష్ణుడు చెప్తాడు, నువ్వు చంపకం నువ్వే, నేను వీళ్ళందరినీ చంపాను అంటాడు. కాబట్టి నా శక్తితోటే వీళ్ళందరూ చనిపోయారు కానీ నీ శక్తి కాదన్నట్లుగా అర్జునుడు తన శక్తి కాదు, ఇది దైవశక్తి గొప్పతనం అని చెప్పి అర్జునుడి ద్వారా మనకు చెప్పించాడు. కాబట్టి నీ శక్తి అని ఎప్పుడూ భ్రమసిపోకరా మానవుడా, ఇది దైవశక్తి అని నమ్ము అని చెప్పడానికి ఈ భార్యల ఉదంతాన్ని మనకి వ్యాస మహర్షి మనకి తెలియచేశాడు. దైవశక్తే మానవ శక్తి కంటే చాలా గొప్పది.